ముందుగా మనం మెదక్ వెళ్తాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నటువంటి 3 రోజులుగా పరుస్తున్న వర్షాలకు కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రోడ్లపైకి భారీగా నీరు చేరుకుంది. ఇక ఈ వర్షపు నీరుతో పలు ఇండ్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డబుల్ బెడ్రూమ్ కాలనీలో భారీగా వర్షపు నీరు చోటు చేసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి డబుల్ బెడ్రూమ్ రూమ్లో కూడా అదే పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులు కానీ వాహనదారులు కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడున్న పూర్తి పరిస్థితులు దీనిపై అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యంతంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కేంద్రంలో భారీ వర్షాల కారణంగా ఒక ఇల్లు కూడా కూలినటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో ప్రముఖ దేవస్థానం అయినటువంటి ఏడుపాయల దేవస్థానం లో పెద్ద ఎత్తున వరద నీరు చేయడంతో ఆలయాన్ని కూడా మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని రాజకు చేర్చి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదలడంతో ఘనాపూర్ ప్రాజెక్టు వరద నీరు పెద్ద ఎత్తున చేరుకుంటుంది. మరోవైపు మెదక్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ఘనపూర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో మొత్తానికి ఘనాపూర్ ప్రాజెక్టు పూర్తి నిండుకుండలా తలపించి పెద్ద ఎత్తున మత్తడి దుక్కుతోంది. మరోవైపు వంతెన పై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఏడుపాయల దేవస్థానాన్ని తాత్కాలికంగా అయితే అర్చకులు మూసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సంగారెడ్డి సిద్ధాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జనజీవం స్తంభించని చెప్పి కూడా చెప్పవచ్చు. రైట్ సునీల్, అంటే ఎన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలుగా అధికారులు ఏమైనా గుర్తించడం కానీ ఆ ప్రాంత ప్రజలు చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారంటే దాదాపుగా ఎన్ని అంటే ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అధికారులు ఏమైనా పర్యవేక్షణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా శక్తిదే ప్రయత్నం చేస్తున్నారా? అయితే రెవెన్యూ మున్సిపల్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు, అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు కూడా హెల్ప్ లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టరేట్ స్థాయి నుంచి కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు జిల్లా స్థాయి అధికారులు. మరోవైపు మున్సిపల్ వైద్యశాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సీజనల్ వ్యాప్తి జరగకుండా సీజనల్ రోగాల నుంచి ప్రజలు అప్రమత్తం చేసేందుకు కూడా పారిశుద్ధ పనులు చేపట్టాలని చెప్పి ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు మున్సిపల్ అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యుత్ వైర్లు కానివ్వండి లేదా చెట్ల కింద ఉండొద్దు. మరోవైపు విద్యుత్ స్తంభాల నుంచి కూడా దూరంగా ఉండాలా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వివిధ ప్రజాప్రతినిధులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏడుపాయల ఈవో మాట్లాడుతూ ఏడుపాయల దేవస్థానంలో ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అక్కడ డ్యాము, అదేవిధంగా నీటి కుంటల నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి. వర్షాల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి కూడా ఆయన భక్తులకు పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సునీల్, ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఏదైతే కాలనీకి సంబంధించి ఇల్లు పొద్దుగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి స్థానికులు ఏమంటున్నారు అంటే చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చిన్నపాటి వర్షానికి మునిగిపోయే పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ఎలాగేంటి ఎక్కువ కాలం అందులో ఉండాలనుకునే వారికి ఒక రకమైనటువంటి భయాందోళనకు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా స్పందిస్తున్నారు దానిపై అధికారులు ఏమంటున్నారు? అయితే నిర్వహణ లోపం వీటన్నిటి కూడా కారణం చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం వచ్చిన సమస్యకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లారు స్థానికులు. అయితే వర్షాలు ఆగిన తర్వాత వాటన్నిటి కూడా మరమ్మతులు చేస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు వెల్దుర్తిలో చూసుకున్నట్లయితే డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు డ్రైనేజ్ నీరు కలిసి కూడా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఇళ్లలో కూడా నీరు చేరడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ మురుగునీరు కలిసి వర్షం నీరుతో ఇళ్లలోకి ప్రవహించడంతో వ్యాధులు సోకే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అయితే డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో సరైన చర్యలు తీసుకోకపోవడం ఇందుకు కారణం చెప్పి కూడా వెల్దుర్తి వాసులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్.
రైట్. అంటే ఉమ్మడి మెదక్ వ్యాప్తంగానే కాదు, అంటే దాదాపుగా మరికొన్ని రోజులు, అంటే ఒక 2-3 రోజుల పాటు వర్షాలు పడే ఇంకా సూచనలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎప్పుడు వర్షాలు అనేవి క్లియర్గా ఉంటాయి అనేది మాత్రం ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమైనా ప్రజలు అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే మరికొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో అంటే లోతట్టు ప్రాంతాల ముందే గుర్తించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు అంటే అలాంటి దిశగా ఏమైనా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుందా? ఏవైతే పాత ఇల్లు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ప్రజలు ఇప్పటికే అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేస్తుంది. ఇల్లు కూలే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని ఖాళీ చేయాల్సిందిగా కూడా ఇప్పటికే వారికి అందరికి కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి నీరు ఇప్పటికైతే చేరలేదని చెప్పవచ్చు. అయితే పెద్ద ఎత్తున నీరు కనుక వరద నీరు వచ్చినట్లయితే వారందరికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఒడ్డుకు సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే ఏర్పాటుకు సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే జిల్లాలో అంత ఉద్రిక్తత పరిస్థితి లేనప్పటికీ కూడా మరోవైపు వరద ఉధృతి అంత లేనప్పటికీ కూడా పరిస్థితి మాత్రం సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఇక విస్తారంగా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరంగల్ విషయానికి వస్తే ములుగు జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్నాయి వర్షాలు. ఇక వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇక వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగు పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షానికి నీట మునిగిన సీతారాంపురం గ్రామంలోని రోడ్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జ్వరంతో వాగు దాటించే మార్గంలో ఒక వ్యక్తి మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అర్థం పట్టేలాగా ఈ మృతి అనేది తీవ్ర కలకలాన్ని రేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డుపై వంతెన మార్గం ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సమయాల్లో కష్టకాలంలో పూర్తి స్థాయి ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటి, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం రోజుల పాటు కూడా ఎడతెప్పి వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం వాగులు వంకలు కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు జిల్లాకు సంబంధించిన కూడా గోదావరి పరివాహక ప్రాంతం పట్టుకు వాజేడు వెంకటాపురంలోని కూడా అక్కడ గత 2 రోజులుగా ఫీవర్తో అంటే జ్వరంతో కూడా బాధపడుతున్న వెంకటాపురం సీతారాంపురం గ్రామానికి చెందిన నివాసి మొత్తానికైతే గిరిజనుడు అక్కడ వర్షాలు కొట్టడంతో కూడా అక్కడ వాగు దాటనీయకుండా కూడా ఉద్రిక్త పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే వాగు దాటే సమయంలో కూడా ఆయన తుది శ్వాస కూడా విడిచిందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే అక్కడ ఒక దుర్ఘటమైన సంఘటన కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అట్లాగే అక్కడ మొత్తం ములుగు వెంకటాపురం జిల్లాలో కూడా మొత్తం అంటే ఒక రెడ్ అలర్ట్ గా ప్రకటించిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఏటునాగారం గోదావరి పుష్కరాల ఘాట్ వద్ద కూడా ఇప్పటికే మహారాష్ట్ర నుంచి కూడా కాళేశ్వరము ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా వర్షపు నీరు అంటే పొంగడంతో కూడా వర్షపు నీరు కూడా భారీగా చేరుతుండటంతో కూడా అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే రెవెన్యూ శాఖ నుంచి కూడా ఇక్కడికి అంటే అధికారులతో పాటు కూడా రెవెన్యూ అధికారులతో పాటు కూడా కలెక్టర్లు కూడా అప్రమత్తమై కూడా పోలీస్ శాఖ కూడా ఆ రంగంలో దిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు ఎక్కడి పరిస్థితులు అక్కడిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అప్రమత్తం చేసి కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రయాణం తగ్గించుకోవాలి, అట్లాగే భారీ వర్షాల నుంచి కాపాడుకోవాలని చెప్పి కూడా పరిస్థితి అయితే పోలీసులు అయితే రంగం సిద్ధం చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఒకటి ప్రధానంగా చూసుకుంటే మనం విజువల్స్ లో చూస్తున్నాం, చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి వాగు దాటే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. మోకాళ్ళలోతు దాదాపుగా నడుం వరకు నీరు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రమాదకర స్థాయిలో రోడ్డు దాటేటటువంటి పరిస్థితి, అంటే ఆ వాగు దాటే పరిస్థితి చాలా వరకు ప్రమాదకరం. కానీ ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ఎవరు పట్టించుకునే ప్రయత్నం చేయట్లేదు. అంటే హెచ్చరికలుగా అక్కడ ఏమైనా కొంచెం హెచ్చరికలు జారీ చేసే ప్రజలు అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి లేవా? రైట్ అప్పటికే రిస్క్ టీమ్ కూడా అంటే ఆ పరివాహక ప్రాంతంలో కూడా అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రిస్క్ టీమ్ కూడా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈయన ఎమర్జెన్సీ కేసు కాబట్టి అక్కడి వాగు దాటే ప్రయత్నం చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఈ లోపు కూడా తుది శ్వాస విడిచింది. అక్కడ సీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తి కూడా అక్కడ గత 2 రోజుల పాటు కూడా ఫీవర్తో బాధపడుతూ కూడా ఉంటున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఏరియా హాస్పిటల్ కు ఏటునాగరం కావచ్చు, లేకపోతే ములుగు ఏరియా సంబంధించిన హాస్పిటల్ కు చేరుకోవడానికి కూడా వాగు దాటే ప్రయత్నం చేస్తుండగా అక్కడ అతనికి ఆ ఫీవర్తో కూడా మాత్రం అటు వాగు దాటిపోవడంతో కూడా తుది శ్వాస విడిచిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పోలీసులు అయితే రెస్క్యూ టీమ్
అక్కడికి చేరుకొని కూడా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈయన ఎమర్జెన్సీగా కూడా రావడంతో కూడా అట్లా మృత్యువాట పడిందని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికైతే మహబూబాద్ జిల్లాలో కూడా బయ్యారం దగ్గర కూడా అక్కడ వాగు అంటే పాకాల వాగు కూడా ఉప్పొంగడంతో కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి కూడా సంభవించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంటే ఓన్లీ ములుగు జిల్లా కాకుండా కూడా ఇటు భూపాలపల్లి జిల్లాలో కూడా ఇటు మన కాళేశ్వరం ఘాటు వద్ద కూడా మేటిగట్ట కూడా ముప్పటికి 90 గేట్లు కూడా అంటే మొత్తానికి ఉన్న గేట్లను కూడా విడుదల చేశారు. భారీగా ఉంటే మహారాష్ట్ర నుంచి కూడా వరదలు ఉప్పొంగడంతో కూడా అక్కడ మహారాష్ట్ర గేట్లను కూడా వదిలినట్టు కూడా పరిస్థితి తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా ఏజెన్సీ ప్రాంతంలో అనుకున్న మహబూబాద్ జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లా కావచ్చు, ఇటు మన భూపాలపల్లి జిల్లా కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు ఇప్పటికే. అంటే అక్కడికి కూడా వరద ప్రవాహం కూడా ప్రయాణం చేయడం నేరము, అక్కడికి రాకూడదని చెప్పి కూడా అక్కడ బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అట్లాగే కూడా వరంగల్ మహానగరంలోని కాజీపేట, వరంగల్, హన్మకొండ మహానగరంలోని కూడా ఇక్కడ అంటే మొత్తానికంటే జలాలు రోడ్ల జలమయమైపో చెప్పుకోవచ్చు. మొత్తం అక్కడ జలమయమని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాలువలు కూడా ముంపు ప్రాంతాలు కూడా ప్రజలు ఎస్ఆర్ నగరే కావచ్చు, శ్రీనగరే కావచ్చు, ఈ ముంపు ప్రాంతాలు కూడా గుడిసెవాసులు కావచ్చు వాళ్ళకు భారీగా అంటే ముంపు ప్రాంతాలు ఉంది కాబట్టి మొత్తానికి గత వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలతో పాటు కూడా ఆ ఇళ్ళని జలమయమైపోయాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇలా ఇటు కలెక్టర్ వరంగల్ కలెక్టర్, హన్మకొండ కలెక్టర్ సిద్ధా పట్నాయుడు కూడా సహాయ చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. వాతావరణ సూచన ప్రకారం కూడా రానున్న 3 రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. కానీ ఇప్పటి ప్రయాణాలు కానీ విందులు వినోదాలు కూడా ఇవి తగ్గించుకోవాలని చెప్పి కూడా ఇంటికే పరిమితం అయి ఉండాలని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. రాయశంకర్ స్వామి, ఫైనల్గా అంటే ఒక విషాదకరమైనటువంటి సంఘటన అంటే రోడ్డు ఆ వాగు దాటే క్రమంలో జ్వరంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తూ ఉంది మనకి. అంటే పూర్తిగా దీనికి సంబంధించిన అధికారులు ఏమంటున్నారు, అక్కడ ప్రాంత వాసులు కూడా అంటే ఇది ఒక విషాదకరమైన సంఘటన, ఈ రోజుతో అయిపోయేది కాదు, చాలా రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రతి వర్షాకాలం వచ్చినా యథావిధిగా జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఏమంటున్నారు, దీనిపై వారి యొక్క స్పందన ఏంటి? రైట్ రాజశేఖర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చూసుకుంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రజాప్రతినిధులు సిద్ధరాంపురం గ్రామము కొత్త గుంపు అక్కడ ప్రాంతాల ప్రజలను కూడా కలుస్తా ఉన్నారు. కానీ మొత్తానికైతే వరద వస్తే, వాన వస్తే, వాగు ఉప్పొంగితే అంటే ఇళ్ల నుంచి కూడా బయటికి వెళ్లే పరిస్థితి ఉండదు. కానీ నిత్యావసర సరుకులు కూడా తీసుకొచ్చడానికి కూడా పరిస్థితి ఉండదు. కానీ ఒక బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి కూడా పలుమార్లు వినతి పత్రాలు కావచ్చు, పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు మాత్రం పట్టించుకోకపోవడం, సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడం కానీ ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అంటే డాక్టర్లు అందుబాటులో లేక కూడా ఆ 2 రోజుల పాటు కూడా అతి ఫీవర్తో కూడా జ్వరంతో కూడా బాధపడుతున్న వ్యక్తి కూడా ఇవాళ ఎమర్జెన్సీగా అంటే వాగు దాటే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఉన్న వాగు ఉప్పొంగడంతో కూడా అక్కడ మృత్యువాత పడిందని కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, మొత్తానికైతే ఇప్పటికీ కఠిన దీనిపైన కూడా స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఒక బ్రిడ్జి మాత్రం వెంటనే నిర్మించాలని చెప్పి కూడా అక్కడ సిద్ధరాంపురం గ్రామస్తులు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి సంబంధించిన అధికారులు అంటే కోరుతున్నారు. మొత్తానికైతే అక్కడ ఏజెన్సీ ప్రాంతానికి గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు ఆదివాసులు మాత్రము అక్కడ భారీగా స్తంభించి అక్కడ ఇప్పటికైతే అక్కడ వాగు దగ్గర కూడా మొరపెట్టుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి ఘటనలు కూడా మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా అధికారులను కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మనకి జరిగినటువంటి సంఘటన, మృతి చెందినటువంటి జ్వరంతో ఒక ఇబ్బంది పడినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి ఘటన చాలా కలకలం, ఒక విషాదకరమని చెప్పవచ్చు. అంటే ఈ నేపథ్యంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ త్వరగా చొరవ తీసుకొని శాశ్వత పరిష్కారం దిశగా సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని మనం కూడా ఆశిద్దాం. అంటే ఇలాంటి సంఘటనలు చాలా ఒక్కోసారి మనకి బాధాకరంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వద్దాం. ఆదిలాబాద్ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ భాషలకు కుంగిపోయినటువంటి తరోడా బ్రిడ్జ్ ముందు నుంచి కూడా అమ్మా న్యూస్ వరుసగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరోడా బ్రిడ్జ్ కుంగిపోయిన నేపథ్యంలో వాగడ నుంచి తాత్కాలిక రోడ్డుతో చేతులు దులుపుకున్నటువంటి వైద్యం కనిపిస్తుంది. వరద నీటితో కొట్టుకుపోయినటువంటి తాత్కాలిక రోడ్డు, ఈ నేపథ్యంలో తాత్కాలికంగా రోడ్డు వేశారు. దానిపై కూడా అమ్మా న్యూస్ వరుస కథనాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. జైనద్ బేల మండల మధ్య పూర్తిగా రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే జోగురామన్న తీరుపై ఈ నేపథ్యంలోనే ప్రజలు మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అంటే ఆ గ్రామ ప్రజలు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి జైనత్ మండల పరిధిలోకి వచ్చేటటువంటి తరోడా, దాన్ని తరుణం కూడా అంటూ ఉంటారు. ఆ తరోడా బ్రిడ్జ్ కుంగిపోయి దాదాపు 5 నెలలకు పైగా కావస్తున్నటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జ్ కుంగిపోయినటువంటి సందర్భంలో మొట్టమొదటగా దాన్ని
పరిశీలించి అక్కడ దానిపైన ఆందోళన చేపట్టినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క కుంగిపోయిన విషయాన్ని గతంలోనే వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దీనిపైన అప్పట్లో కేవలం అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు అనుయాయులు కావచ్చు, దీన్ని సమస్యను సమస్యగా చూడకుండా కేవలం రాజకీయంగా ఆధిపత్యం చెలాయించుకోవాలన్నటువంటి ఒక కోణంలోనే చూడటము, దానికి సంబంధించి ఆ అంటే పొంతన లేనటువంటి విషయాలతో మీడియాకి ఎక్కడము జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే ఆ యొక్క బ్రిడ్జ్ కు మరమ్మతులు చేపట్టకుండా కేవలం ఆ కింది భాగంలో నుండి ఏదైతే వాగుందో ఆ వాగులో నుండి తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ మట్టి రోడ్డు పూర్తిగా వేసవి కాలంలో తాత్కాలికంగా వాహనాల రాకపోకలకు కొంత సహకరించినప్పటికీ కూడా, అంటే ఇటు ఎమ్మెల్యే కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ఇక్కడ వాళ్ళ ముందు చూపు లేనటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయేది వర్షాకాలము, వర్షాకాలంలో వరద నీటితో ఈ యొక్క రోడ్డు కావచ్చు, తాత్కాలికంగా నిర్మించినటువంటి రహదారి కావచ్చు, ఇవేవి కూడా అక్కడ ఉండవు అనేటటువంటి విషయాన్ని కూడా విస్మరించినటువంటి ఎమ్మెల్యే అలాగే సంబంధిత అధికారులు వీళ్ళందరూ కూడా దాన్ని మాత్రమే రాకపోకలకు ఉపయోగించడం జరిగింది. తాజాగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వరద నీటితో తాత్కాలిక ఆ రోడ్డు ఏదైతే ఉందో అది కొట్టుకుపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే ఈ యొక్క రహదారి పూర్తిగా వాహనాలకు సంబంధించి 4 వీలర్స్ ని పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి. అంటే వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క ఏదైతే ఆదిలాబాద్ నుండి జైనత్ బేలాలకు వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో అది కేవలం ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి మార్గంగానే కాకుండా అది అంతర్రాష్ట్ర రహదారి అనేటటువంటి విషయాన్ని కూడా గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. కానీ దానికి విరుద్ధంగా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా దాని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే ఇప్పుడు ప్రతి గంటకు, అంటే ప్రతి రోజు కూడా కాదు, ప్రతి గంటకు కొన్ని వందల మంది ప్రయాణికులు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితికి కారణమైనటువంటి పరిస్థితి. అంటే ఇటు బల్లార్షా, చంద్రాపూర్, ఇటు మహారాష్ట్రకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా, లేదా అటు మహారాష్ట్ర నుండి ఇటు నాందేడ్కు వెళ్లాల్సినటువంటి వాళ్ళందరూ కూడా అదే ప్రధానమైనటువంటి రహదారిగా రాకపోకలు సాగించాల్సినటువంటి రోడ్డు అది. అలాగే ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనత్ బేలా మండలాలకు సంబంధించినటువంటి దాదాపు 98% గ్రామాలకు రాకపోకలకు ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఒక తరుణం బ్రిడ్జ్ పైన ఏదైతే కుంగిపోయినటువంటి పరిస్థితి ఉందో దానిపై నుండి అటు వాహనాలు అటు, ఇటు వాహనాలు ఇటు నిలిపివేసినటువంటి నేపథ్యంలో ప్రయాణికులకు సంబంధించినటువంటి రవాణా ఖర్చులు కూడా తడిసి మోపెడవుతున్నట్లుగా వాళ్ళందరూ వాపోతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకున్నట్లయితే అటు జైనత్ బేలా మండలాలకు సంబంధించినటువంటి వందలాది మంది విద్యార్థులు జిల్లా కేంద్రంలోని వివిధ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి, కళాశాలలో చదువుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఒకవైపు ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షం, మరోవైపు రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగిస్తున్నటువంటి బ్రిడ్జ్ సమస్య. ఈ రెండింటి నేపథ్యంలో స్కూల్ బస్సులు కావచ్చు, ప్రైవేటు వాహనాలు, ఆటోలు కావచ్చు, ఈ రెండిట్లలో కూడా విద్యార్థులు ప్రయాణించడం గగనమైనటువంటి నేపథ్యంలో ఉదయం 2 గంటలు ముందుగా, సాయంత్రం 2:30 గంటలు ఆలస్యంగా విద్యార్థులు ప్రయాణించాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఇక అదే సమయంలో ఇటు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వృద్ధులు, పిల్లలు, మహిళలు, వీళ్ళందరూ కూడా నానా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బ్రిడ్జ్ కు ఇటువైపున వాహనాలు నిలిపివేసి బ్రిడ్జ్ పై నుండి పూర్తిగా కాలినడకన ప్రయాణించి మళ్ళీ అటువైపు ఉన్నటువంటి వాహనాల్లో ప్రయాణించాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క తమ దురవస్థలకు ఏదైతే ఇబ్బందికర పరిస్థితికి కేవలం ఎమ్మెల్యే నిర్లక్ష్యమే ప్రధాన కారణం అనేటటువంటి విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికైనా దీనిపైన స్పందించి తన సొంత మండలానికి రాకపోకలకు ప్రధాన మార్గంగా ఉన్నటువంటి తరోడా బ్రిడ్జ్ కు సంబంధించి మరమ్మతులు చేపట్టడంలో ఎమ్మెల్యే జోగు రామన్న చొరవ తీసుకుంటారా, లేకపోతే శరామామూలుగా నిర్లక్ష్యమే తన రాజకీయ ఆయుధంగా ముందుకు వెళ్తారా అనేటటువంటి వేచి చూడాల్సిందే రాజశేఖర్. ఇంకొకటి అంటే మన గతంలో అమ్మా న్యూస్ కూడా చాలా కీలకంగా తాత్కాలికంగా వేసిన రోడ్డు విషయంలో కానీ, తర్నం బ్రిడ్జ్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారులకు కూడా ఒకసారి అప్రమత్తం చేసే విధంగా మనం న్యూస్ని ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు ఇప్పుడు పడుతున్నటువంటి చూస్తున్నటువంటి విజువల్స్ చూస్తే, పరిస్థితి చూస్తే దానికి అర్థం పడుతుంది. అంటే ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి లేదు అధికారులు కానీ, ప్రభుత్వం కానీ. ఈ నేపథ్యంలో ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాల్సినటువంటి ఎమ్మెల్యే, చొరవ తీసుకోవాల్సినటువంటి ఎమ్మెల్యే చాలా విస్మరించినటువంటి పరిస్థితి, చాలా కేర్లెస్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో అక్కడ ప్రాంత ప్రజలు ఏమంటున్నారు అంటే చాలా జీవనాధారమైన అయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక బ్రిడ్జ్ కూలిపోవడం, అంటే తక్షణ చర్యలు కూడా చేపట్టడం, అంటే దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా ఎటువంటి మార్గాలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రాంత ప్రజలు దీనిపై ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏమంటున్నారు అసలు?
అక్కడ జనాలను మనం ఎవరిని కదిలించినా కూడా ఆ బ్రిడ్జ్ వద్దకు వెళ్లి అటువైపుగా రాకపోకలు సాగిస్తున్నటువంటి ఏ ఒక్క విద్యార్థిని కావచ్చు, నడి వయస్కుల్ని కావచ్చు, వృద్ధుల్ని, మహిళలను ఎవరిని కదిలించినా కూడా ఈ యొక్క నిర్లక్ష్యానికి కారకులు ఎవరు అనేది అంటే వాళ్ళ అవగాహన రాహిత్యం అనుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్లకు అన్ని విషయాల్లో అవగాహన ఉంటుంది అని మనం అనుకోలేనటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ యొక్క తమ దురవస్థకు కారకులు ఎవరో వాళ్ళని పూర్తిగా వాళ్ళ గ్రామీణ పరిభాషలో వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చూసినట్లయితే సమీప భవిష్యత్తులోనే ఇప్పుడు సమీప కాలంలోనే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా జోగు రామన్న ఇది స్వయంకృతాపరాధంగా కూడా మారినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. రాబోయే రోజుల్లో కనుక ఇటు జైనత్ బేల మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క సమస్య ఏదైతే తరుణ్ సంబంధించినటువంటి సమస్య అంటే కొద్ది కాలంలోనే సమసిపోనట్లయితే మాత్రం రాబోయే రోజుల్లో వాళ్లకు ఇది చాలా ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అటువంటి సందర్భమే కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా రెండు మండలాలకు సంబంధించినటువంటి జన ఆగ్రహానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న గురికాక తప్పదు అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మొత్తానికి చూసినట్లయితే తాత్కాలికంగా నిర్మించినటువంటి ఈ యొక్క రోడ్డు మార్గానికి సంబంధించినటువంటి విషయంలో తీసుకున్న చొరవ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితో వ్యవహరించి ఆ బ్రిడ్జ్ కు సంబంధించినటువంటి మరమ్మతుల విషయంలో కనుక కొంత చర్యలు తీసుకున్నట్లయితే తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కావు కదా అనేటటువంటి పెదవి విరుపులు, అసంతృప్తులు అయితే చాలా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, ఒకటి ఫైనల్గా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాతావరణం నేపథ్యంలో అంటే వర్షాలు ఇంకా ఒక్క రోజుతో ముగిసేవి కాదు, ఇంకా కొన్ని రోజులు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే లేటుగా వచ్చినటువంటి పరిస్థితి, ఈసారి ఋతుపవనాలకు రాక కూడా కొంత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఇంకా వర్షాలు ముందున్నటువంటి నేపథ్యంలో ఇంకా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అసలు ప్రధానంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏమైనా దీనికి సంబంధించినటువంటి నేతలు కానీ స్పందించే పరిస్థితి ఉందా ఇంతవరకు? ఎస్ రాజశేఖర్, అంటే వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అధికారులు ఎవరు కూడా ఆయా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పైన స్వయంగా స్పందించేటటువంటి పరిస్థితులు లేవని చెప్పవచ్చు. యావత్ తెలంగాణలోనే కాదు, ఆదిలాబాద్ లో కూడా, ఆదిలాబాద్ నియోజకవర్గం కూడా తెలంగాణ పరిస్థితికి మినహాయింపు ఏమీ లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం ఒకసారి గమనంలోకి తీసుకున్నా కూడా ఇక్కడ కూడా ఏ విషయంలోనైనా ఏ సంబంధిత అధికారి అయినా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటే గనక ఖచ్చితంగా దాంట్లో రాజకీయ జోక్యం ఉంటుంది అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ఎందుకంటే R&Bకి సంబంధించినటువంటి అధికారులు దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళు స్వయంగా అక్కడికి వెళ్లి దానిపైన స్పందించేటటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ లేవని చెప్పవచ్చు. ఇది వరకు గతంలో ఒక మారు అంటే వేసవి కాలంలో అక్కడికి క్షేత్రస్థాయికి వెళ్ళినటువంటి సంబంధిత అధికారుల బృందము అక్కడ దానికి సంబంధించినటువంటి పరిశీలనలు జరపడము, దానికి సంబంధించినటువంటి కొంత ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లో జనాలందరూ కూడా ఈ యొక్క సమస్య సమసిపోతుంది, ఇది ఇప్పటితో ముగిసిపోతుంది అని చెప్పి కొంత సంబరపడ్డటువంటి నేపథ్యం. కానీ అది కేవలం రాజకీయంగా మాత్రమే వాళ్ళు వాడుకున్నారు తప్ప ఇది సమస్య పరిష్కారానికి ఎంత మాత్రం కాదు అనేటటువంటి విషయం ఇప్పుడు క్రమంగా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పరిస్థితుల్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే ఇప్పుడే అంటే మొదటి వర్షాలు మొదలయ్యి భారీ వర్షాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే మరికొద్ది వారాలు, నెలల పాటు కూడా వర్షాకాలం కొనసాగేటటువంటి పరిస్థితుల్లో వర్షాకాలం కొనసాగినంత సేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించినటువంటి పనులు కొనసాగేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పనులు సత్వరంగా తీసుకున్నటువంటి పరిస్థితులు, మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండింటి మధ్య రాజకీయంగా రామన్నకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు మాత్రం తన సొంత మండలం నుండే ఎదురయ్యేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. విషాదకరమైన ఘటన చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం.